తెలంగాణలో సీఎం మార్పు ఖాయమంటూ మాజీ ఎమ్మెల్యే బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ హాట్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య డీల్ కుదిరిందని, రేవంత్ స్థానంలో కేసీఆర్ సీఎం అవుతారంటూ జోస్యం చెప్పారు. అంతేకాదు జూన్ 2 లేదా డిసెంబర్ 9 తర్వాత కాంగ్రెస్లో బీఆర్ఎస్ విలీనం కాబోతోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ప్రకటించారు. కేసీఆర్ నాయకత్వంలోనే నేను పనిచేస్తాను. కేటీఆర్ నాయకత్వంలో కూడా పనిచేస్తాను. ఎందుకు ఆ రకంగా హరీష్ రావు చెప్పాల్సి వచ్చింది అన్నదే ప్రధానమైనటువంటి విషయం. ఒకవైపున డీల్ కుదిరింది, రాజీ జరిగింది. సోనియా అమ్మ మాట నిలబెట్టుకుంది. ఇక మిగిలింది విలీనమే తరువాయి అయిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ పాలన మొదలై 15 నెలలు దాటింది. ఒక్కొక్క సంఘటన, ఒక్కొక్క కుట్ర, ఒక్కొక్క కుతంత్రం, ఒక్కొక్క కుంభకోణం బయటకు వస్తూ ఆ విచారణ సంఘాలు అడుగులు ముందుకేస్తూ ఉంటే అక్కడి నుంచి ఏం చేయాలి అన్నటువంటి ఒక వ్యవహారంలో భాగంగానే డీల్ కుదిరింది, రాజీ జరిగింది. జూన్ 2 తర్వాత కానీ డిసెంబర్ 9 తర్వాత కానీ, నేను డేట్లు కూడా ప్రస్తావిస్తున్నా, ఖచ్చితంగా విలీనం తథ్యం, ఖచ్చితంగా ముఖ్యమంత్రి మారటం తథ్యం. అప్పటి 10 సంవత్సరాల పాలనలో, ఇప్పటి 15 మాసాల యొక్క పాలనలో సంక్షేమ పథకాల యొక్క అమలు ఏ గ్రామ పంచాయతీలో కానీ, నగరంలో కానీ, జిల్లాలో కానీ గ్రామ సభల యొక్క ఆధారంగా ఎంపిక జరగకపోవటం వల్ల చిట్ట చివరి పేదవాడికి, నిజమైనటువంటి అర్హులకి, బీదలకి చేరకుండా వీరి రాజకీయ నిర్ణయాల వల్ల అప్పుడు వాళ్ళకి చెందిన వాళ్ళకే దక్కింది, ఇప్పుడు కూడా వీళ్ళకి చెందిన వాళ్ళకే దక్కుతోంది. ఉదాహరణకి ఈ మధ్య ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి వ్యవహారం ఒకటి బయటకు వచ్చింది. ఆ ఊర్లో అతి పేద కుటుంబం అదే, దళిత కుటుంబం కూడా అదే, వికలాంగుల కుటుంబం కూడా అదే. కానీ వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు రాలా. కారణం వాళ్ళకి రాజకీయ నేపథ్యం లేదు కాబట్టి. ఖచ్చితంగా అప్పుడు ఇప్పుడు ఈ సంక్షేమ పథకాల యొక్క లబ్ధిదారుల యొక్క ఎంపిక విషయంలో ముమ్మాటికి న్యాయ విచారణ జరిగి తీరాలని చెప్పని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. తెలంగాణలో సీఎం మార్పు ఖాయమంటూ మాజీ ఎమ్మెల్యే బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ హాట్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య డీల్ కుదిరిందని, రేవంత్ స్థానంలో కేసీఆర్ సీఎం అవుతారంటూ జోస్యం చెప్పారు. అంతేకాదు జూన్ 2 లేదా డిసెంబర్ 9 తర్వాత కాంగ్రెస్లో బీఆర్ఎస్ విలీనం కాబోతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.